విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ స్వానుభవం నేర్పిన పాఠం. ఈ కథను రాసిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. కరుణ అన్న పిలుపుకి పెళ్ళికొడుకు బుగ్గకి నల్లచుక్క దిద్దుతున్న కరుణ ఆగి తలుపు వైపు చూసింది. ఏదో ఆందోళన సుధీర్ ముఖంలో స్పష్టంగా కనపడుతోంది. చేతిలో టెలిగ్రాము, ముఖమంతా చెమట చూసిన కరుణ కంగారు పడుతూ ఏమిటండి, ఏమైంది అంటూ భర్త దగ్గరికి వచ్చింది. ఇలా రా అని ఆమెని పెరటివైపు తీసుకెళ్ళి, శ్వేతకి ఒంట్లో బాగాలేదట, కాస్త సీరియస్గా ఉందట, ఆసుపత్రిలో చేర్చామని వెంటనే రమ్మని మన పక్క ప్లాట్ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు ముఖానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ. అగాధంలోకి దిగబడిపోతున్నట్లుగా అయ్యి భయంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది కరుణ. సుధీర్ చెప్పిన విషయం వినగానే ముఖం మీద జల్లిన నీళ్ళకి కళ్ళు తెరిచి చూసింది కరుణ. చుట్టూ బంధువులు, భర్త నిలబడి ఉన్నారు. పాపం దూరానున్నారు కదా, అందులో మా కోడలికి శుభకార్యాలంటే సరదా ఎక్కువ, అందుకే అంత జబ్బు చేసిన పిల్లని వదిలేసి వచ్చింది అంటూ అత్తగారు ఎంతో ప్రేమని ఒలకబోస్తూ పక్కనున్న వాళ్లకు చెప్తుంటే, బావుంది, ఎంత సరదా అయితే మాత్రం అంత సుస్థి చేసిన పిల్లని వదిలేసి రావటమేమిటి, తనన్నా ఉండిపోవాలి, ఆ పిల్లనన్నా తీసుకురావాలి కానీ, సీరియస్గా ఉందన్న కబురొచ్చి రాగానే ఇక్కడ వాతావరణం ఎంత మారిపోయిందో చూడండి. పెళ్లి కొడుకును చెయ్యాలని ముహూర్తం పెట్టామా, ఎవరి ముఖాల్లోనన్నా ఆనందం కనబడుతోందా? కరుణ పడిపోగానే అంతా కంగారు పడిపోతున్నారాయే అంటూ తోటి కోడలి తల్లి అత్తగారి మాటలకి సమాధానం చెప్పడం. ఆ వెంటనే ఇప్పుడు ఎటు నుంచి ఎటు వచ్చిన అక్షింతలు మానెత్తినే కదా, వెళ్ళింట్లో పెళ్ళికి వెళ్ళారు, ఆ పిల్లకిలాగా ఉందని నలుగురు మమ్మల్ని ఆరిపోసుకుంటారు కదా అంటూ తోటికోడలు. అయినా అంత జబ్బు చేసిన పిల్లనొదిలి రావటమేమిటి, వచ్చినా ఒకళ్ళుండి మరొకళ్ళు వస్తే సరిపోయేది అంటూ ఆడబిడ్డ. అత్తారింట్లో కార్యం కదా, వెళ్ళకపోతే ఆరిపోసుకుంటారని వెళ్ళానమ్మా అని రేపు ఊరెళ్ళి నలుగురికి చెప్పి మమ్మల్ని నాలుగనిపించొద్దు అంటూ మరొక ఆడబిడ్డ. ఇలా నలుగురు చుట్టూ కూర్చొని అంటున్న మాటల్ని వింటున్న కరుణ గుండె బగ్గున మండిపోయింది. నిమ్మకి నీరెత్తినట్లుగా నిలబడి ఉన్న భర్తని కోపంగా, చీత్కారంగా చూసి లేచి వెళ్ళిపోయింది. ఇంతలా మాట్లాడుతున్న వాళ్ళంతా తను కార్యానికి రాకుండా ఉండి ఉంటే ఈ మాటలకి భిన్నంగా ఎన్ని అని ఉండేవారో అనుకుంటూ గదిలోకి వెళ్ళి నాలుగు పక్కలా పడి ఉన్న బట్టల్ని, సామానుల్ని ఓ చోటికి చేర్చి సర్దుకుంటుంది. పెట్టె సర్దుతున్న కరుణ మనసులో లేదు. ఓ పక్క బెంగ, కంగారు, మరొక పక్క దుఃఖం, బాధ అన్నీ కలిసి కన్నీటి రూపంలో ఆనకట్ట తెగిన నదిలాగా ప్రవహించసాగాయి. అక్కడ పిల్లలాగుందో అన్న ఆదుర్ద క్షణక్షణానికి ఎక్కువవుతోంది. రెక్కలు కట్టుకొని అక్కడ వాలాలని మనసు కంగారు పడుతోంది. మనసెంత ఆందోళనకి గురైనా చండీగఢ్ చేరటానికి పూర్తిగా 2 రోజులు పడుతుంది. మధ్య తరగతి కుటుంబాలు, చిన్న జీతాలు, విమానాలెక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఏడాదంతా దాచుకున్న డబ్బు ఏడాదికొకసారి ఇలాంటి కారణంగా వస్తే ఖర్చయిపోతాయి. అలాంటి వాళ్ళు విమానాలేమెక్కుతారు? ఓ పక్క పిచ్చి ఆలోచనలు, కంగారు, బెంగతో తను నలిగిపోతూ ఉంటే, మరొక పక్క సొంత వాళ్ళు మాట్లాడే మాటలు మనసుని మరింత గాయపరుస్తున్నాయి. అసలు ఇలా జరగటానికి కారకులెవరు? ఎవరిని నిందించాలి? కరుణ, మా అన్నయ్య మనవడి పెళ్ళట, మనందరినీ రమ్మని రాశారు అంటూ చెప్పిన సుధీర్ వైపు షాకు తగిలిన దానిలాగా చూసింది కరుణ. పెళ్ళిళ్ళ సీజన్ కూడాను, మళ్ళీ రిజర్వేషన్లు దొరకవు, ఈరోజు లంచ్ టైంలో వెళ్ళి టికెట్లు రిజర్వేషన్ చేయించుకొస్తా అన్న దానికి శ్వేత గదిలోంచి వచ్చి, నా అన్నగారండి, నాకు రావటం కుదరదు, నాకు ఫైనల్ ఇయర్ పరీక్షలు, నెలాళ్ళు కూడా లేవు, పైగా ఈ మధ్యనే నాకు జబ్బు చేసి చాలా క్లాసులు పోయాయి, ఇంకా సెలవు పెట్టి తిరగటం కుదరదు అని నిక్కచ్చిగా చెప్పగానే కూతురి మీద తాడి చెట్టంత ఎత్తు ఎగిరిపడ్డాడు. తండ్రి కూతుర్ల మధ్య జరిగిన ఘర్షణలో శ్వేతే నెగ్గటంతో ఏమీ చెయ్యలేని సుధీర్, అయిన వాళ్ళ మధ్య ప్రేమలు, అభిమానాలు ఇలాగే కొన్నాళ్ళకి తగలబడతాయి. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వస్తారు. నలుగురు అడిగితే నా కూతురికి చదువు, పరీక్షలు అని చెప్పనా? ఏదో నా కూతురొక్కతే చదువు వెలగబెడుతున్నట్టు, మరెవరి పిల్లలు చదువుకోనట్లునూ అంటూ గొనగసాగాడు. పచ్చకామెర్లు వచ్చి 6 వారాల పాటు మంచం మీదే ఉండి ఎంతో నీరసంగా ఉన్న కూతురిని వదిలి భర్తతో
పెళ్ళికి వెళ్ళటం కరుణకి కూడా ఏమాత్రమూ మనసొప్పటం లేదు. ఆ రోగం వచ్చిన రోగికి పథ్యం ఎంత ముఖ్యమో భర్తకి తెలుసు. ఇలాంటి టైంలో అతను ఇలాంటివన్నీ ఆలోచించడు సరికదా! చెప్పినా అర్థం చేసుకోడు. అయినా లేని ధైర్యం తెచ్చుకొని ఆఫీస్‌కి వెళ్తున్న భర్త దగ్గరకెళ్ళి, ఈసారికి మీరొక్కరు ఆ శుభకార్యానికి వెళ్ళి రాకూడదూ? పిల్లకి అంత సుస్థి చేసి తగ్గింది. ఈ జబ్బు చాలా ప్రమాదకరమైనది. పిల్ల పూర్తిగా కోలుకోలేదు. అలాంటి దాన్ని వదిలి వెళ్ళటం మంచిది కాదు. బయటి తిండి తినకూడదు అంటూ చెబుతోన్న భార్య మాటలని పూర్తి చెయ్యనివ్వకుండానే కరుణ మీద పెద్దగా అరవటం ప్రారంభించాడు. అసలు మా వాళ్ళంటేనే నీకు పడి చావదు. వాళ్ళింట్లో ఏది జరిగినా నీకు రావాలని ఉండదు. నా వాళ్ళని చూస్తేనే నీకు ఏడుపు. ఒక్కడిని వెళ్ళాలట ఒక్కడిని. అక్కడికి వెళ్ళగానే మీ ఆవిడేదిరా అంటే ఏం జవాబు చెప్పాలట? పిల్లలన్నాక రోగాలు రావా? పరీక్షలుండవా? రావటం ఇష్టం లేకపోతే నీకు, నీ కూతురికి ఏవో వంకలు, సాకులు కనపడతాయి. అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వస్తారు. నేనేమో వెర్రి వెధవలాగా ఒక్కడిని వెళ్ళి చచ్చు వంకలు చెప్తే, నా వాళ్ళంతా నన్ను దద్దమ్మని, చేతకాని వాడినని, పెళ్ళామంటే భయమని అనుకోరా? నోరు మూసుకొని రా, ఇక్కడేం కొంపలంటుకుపోవు. పెళ్లి మర్నాడు బయలుదేరి వద్దాం అంటూ వెళ్ళిపోయాడు. ఇంక నోరెత్తలేని కరుణ కూతురికి 100 జాగ్రత్తలు చెప్పి మనసంతా అక్కడే వదిలి భర్త వెంట బయలుదేరింది. అసలు ఇది ఇలా జరగటం తొలిసారి కాదు. పెళ్ళై కాపురానికి చండీగఢ్‌కు వచ్చి 18 ఏళ్లు నిండుతున్నాయి. ఈ ఇంట్లో అడుగుపెట్టింది లగాయతు. ఎప్పుడు అత్తవారి ప్రసక్తి వచ్చినా తను వాళ్ళ గురించి ఏం మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినట్టు. సుధీర్ పెడర్థాలు తీస్తాడే తప్ప కరెక్టా కాదా అని ఎప్పుడూ ఆలోచించడు. అదీ కాకుండా ఏ పని చేసినా మా వాళ్ళేమనుకుంటారు అనటం రోజూ వింటూనే ఉంటుంది. వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళేమనుకుంటారో అంటూ ఇక్కడ బ్రతకటం అతనికి అలవాటైపోయినప్పటికీ ఒకరి కోసం బ్రతికే ఇలాంటి భర్తతో కాపురం చేయటం కరుణకి మాత్రం చాలా విసుగు, చిరాకు కలగసాగింది. అత్తవారింట్లో ఉన్న పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకి కూడా భయపడుతూ అడుగేసేవాడు. అక్కడ నలుగురు ఉన్నప్పుడు అలా భయపడుతున్నాడనుకుంటే, ఇంత దూరం వచ్చి ఒంటరిగా ఉన్నా కూడా భార్యకు చీర కొంటే అమ్మేమనుకుంటుందో, ఏ ఊరన్నా భార్యని తీసుకెళ్తే చెల్లేమనుకుంటుందో అంటూ ప్రతిదానికి అంటూ ఉంటే కరుణకి భర్త పట్ల గౌరవం లేకుండా పోయింది. ఆఖరికి తన పక్క బంధువులు వచ్చినా దూరానున్న తల్లిదండ్రి ఏమనుకుంటారో అని భయపడే భర్తతో ఎలా కాపురం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఇవన్నీ ఎలాగో భరిస్తూ వచ్చినా ఈరోజు సొంత బిడ్డ, అందులో అంత జబ్బు చేసిన పిల్ల పట్ల కూడా ఎవరేమనుకుంటారో అన్న భయంతో వదిలి వచ్చిన దాని పర్యవసానం గురించి ఆలోచిస్తే భర్త పట్ల ఒక విధమైన నిరసన, అసహ్యం బయలుదేరింది. ఎవరేమనుకుంటారో అంటూ తన్ను తాను హింసించుకోవటంతో పాటు ఇంట్లో భార్యాబిడ్డల్ని కూడా హింసిస్తున్నానని ఈయన ఏనాడు తెలుసుకుంటారో. అతనిలా ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళెవరైనా ఒకరి కోసం బ్రతుకుతూ వారిని వారు బాధించుకుంటున్నారా? ఇలాంటి ఖర్చులు తట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, ఆ చిరాకు, కోపంతో ఇంట్లో లోకువగా కనపడే భార్యపైన విరుచుకుపడటం సుధీర్‌కి అలవాటైపోయింది. అతని స్వభావానికి అలవాటు పడలేక ఆ ఇంటిని ఎలా నడపాలో, భర్తతో ఎలా మాట్లాడాలో, ఎలా మసులుకోవాలో అర్థం కాక కరుణ మాత్రం నలిగిపోసాగింది. వచ్చిన జీతంలో సగం వడ్డీకి పోవటంతో ఇల్లు గడవటం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కనీసం ఈ రోజన్నా కూతురి కల జరిగిందన్నందుకు బాధపడుతున్నాడా అంటే అదీ కాదు. తను అంత ఆందోళనతో సామాను సర్దుతుంటే నిమ్మకి నీరెత్తినట్లుగా వీధిలో కూర్చున్నాడు. పైగా ఎల్లుండే పెళ్ళిరా ఉండకుండా వెళ్తున్నావు అంటూ అంతా అంటుంటే వాళ్ళకి తందానా తానా అంటున్నాడు. దాంతో ఛీ, ఇతను ఓ మనిషేనా? ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారు? ఒంటరిగా పడుంటే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా తన ఏడుపేదో తను ఏడ్చేవాడు కదా అనుకుంది మనసులో కోపం పట్టలేక. రైలు దిగిన సుధీర్, కరుణలు సామానింట్లో పడేసి శ్వేతని చేర్పించిన ఆసుపత్రికి వెళ్ళేసరికి సెలైన్ ఎక్కిస్తున్నారు. కూతురి దగ్గర పక్క ఫ్లాటు వాళ్ళు కూర్చొని సపర్యలు చేయటం చూసిన కరుణకి దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబుక్కొచ్చింది. డోకులు, విరోచనాలతో డీహైడ్రేట్ అవటంతో నర్సింగ్ హోమ్‌కి తీసుకొని వచ్చామని, డాక్టర్లు కూడా కంగారు పడటంతో టెలిగ్రామ్ ఇచ్చామని పక్కవాటా దంపతులు చెబుతున్న మాటలు వింటున్న కరుణ కళ్ళకి వాళ్ళిద్దరూ దేవుళ్ళలాగా కనపడ్డారు. సొంత వాళ్ళని, పొరుగు వాళ్ళని పోల్చి చూసుకుంది.
ఆఖరికి కన్న తండ్రి కన్నా పక్కవాళ్ళు 1000 రెట్లు నయమనిపించింది. ఆసుపత్రిలో చేర్పించటమే కాకుండా 2 రోజులుగా శ్వేత దగ్గరుండి సపర్యలు కూడా చేస్తున్నారు. అంత జబ్బు చేసిన పిల్లని ఎలా వదిలేసి వెళ్లారండీ? అంటూ స్నేహితులు అడుగుతుంటే చెయ్యని తప్పుకు తను సిగ్గుపడి కుంచించుకుపోతుంటే భర్త తనని కానట్లే విని ఊరుకునేవాడు. ఇలాంటి వాళ్ళకి జన్మకి బుద్ధి రాదు అని అనుకుంది. శ్వేతకి పెళ్లి కుదిరింది. పిల్ల చక్కదనం చూసి కానీ కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నారు. పెళ్లివారు కోరిందల్లా పెళ్లి చండీగఢ్‌లోనే చెయ్యాలని, తమ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారని అనటంతో సుధీర్ ఊ అనక తప్పలేదు. ఈ వివరాలన్నీ తన వాళ్ళందరికీ రాస్తూ రిజర్వేషన్లు చేయించుకుంటారని ముందుగా రాస్తున్నానని రాశాడు. అయిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా ఊరు కాని ఊళ్ళో పెళ్లి చేయటమేమిటని తల్లి చాటుగా ఉన్న పిల్లవాణ్ణి తల్లి చివాట్లు పెడుతూ ఉత్తరం రాస్తే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు పిల్లల పరీక్షలనో, ఇంట్లో ఎవరికో పురుడనో, రోగమనో, బాలింతరాలిని వదిలి రాలేమనో రాయసాగారు. చివరికి పెళ్లి ఎల్లుండుందనగా తల్లి, అన్నగారు మాత్రం రావటం చూసిన సుధీర్ మనస్సు నిజంగానే దెబ్బతిని చిన్నబోయింది. దూరాలురా, రావాలంటే మాటలా? వేలకు వేలు రైళ్ళకి పొయ్యాలి. మీరొక్కళ్ళు అక్కడికొచ్చి ఈ పెళ్లి చేసుంటే అయిన వాళ్ళంతా వచ్చేవాళ్ళు. నలుగురిలో చేస్తే ఉండే అందం చందం కూడా వేరు. ఇంతమంది నా అన్నవాళ్ళుండి ఏకాకుల్లా ఏమిటి మారుమూర పెళ్లి చేయటం? అంటూ అత్తగారనే మాటల్ని వింటూ కరుణ అనుకుంది. ఇలా తమ గురించి ఈ అత్తగారు ఏనాడన్నా ఆలోచించిందా? కానీ గట్టిగా అనే ధైర్యం తనకెక్కడిది? ఓ పక్క భార్య వైపు బంధువులంతా వచ్చి తన పక్క వాళ్ళు తప్పదన్నట్టుగా, ఓ ఇద్దరు మాత్రం రావటం బాధగానూ, అవమానంగానూ ఉన్నా పైకి ఏమీ అనలేక లోలోపలే బాధపడసాగాడు సుధీర్. పెళ్ళైన మర్నాడే సెలవు లేదంటూ తల్లితో బయలుదేరుతున్న అన్న, తల్లికి బట్టలెట్టి దన్నం పెడుతున్న సుధీర్‌ని చూసి ఒరేయ్ అబ్బాయి! ఆడపిల్లలకివ్వవలసిన మంగళహారతి పళ్ళెం తాలూకు డబ్బు, బట్టలు నాకిచ్చేస్తే తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేస్తానురా అని అన్నది. తల్లిని చిరాగ్గా చూస్తూ అమ్మా వాళ్ళ బట్టలు, లాంఛనాలు వచ్చినప్పుడే తీసుకెళ్తారులే అన్న సుధీర్‌ని చూస్తూ అదేమిటిరా నువ్వు ఇచ్చే లాంఛనాల కోసం వేలకు వేలు ఖర్చు చేసుకొని ఇంత దూరం రమ్మంటావా? అయినా నీకా ఒక్క పిల్ల, మళ్ళీ మళ్ళీ ఇంకేం శుభకార్యాలు చేస్తావు కనుక చేసిన దానికి ఆడపిల్లలకివ్వవలసింది ఇస్తే మీకు చలవరా అనగానే నిజమేనమ్మా నువ్వన్నట్టు నాకు ఒక్కతే పిల్ల అన్న విషయం వాళ్ళు తెలుసుకొని ఈ ఒక్కసారికి ఖర్చవుతుంది అని అనుకోకుండా వచ్చి ఉంటే వాళ్ళకి నాకు కూడా నిండుగా ఉండేది కదా! వాళ్లకు లేని ప్రేమ నాకుండాలా? ఇన్నేళ్ళు మనిళ్ళల్లో అయిన ప్రతి కార్యానికి మేము వేలకు వేలు ఖర్చు చేసుకునే వచ్చాం కదా! వాళ్ళకిలాగే మాకు అక్కడికి రావాలంటే అంతే దూరం, అంతే ఖర్చు కాదా? పోనీ రాకపోతే రాకపోయారు. వాడికి ఒక్కగానొక్క పిల్ల, ఇంకా చెయ్యబోతాడా కార్యాలు అని ఆలోచించి ఒక్కళ్ళన్నా ఓ 25 రూపాయలు పిల్లకివ్వమని నీ చేత పంపారా అమ్మా పెద్దదానివి. నువ్వు పిల్లలందరికీ వారధివి. నువ్వన్నా అందరి గురించి ఒక్కలా ఆలోచించి అందరికీ ఒకేలా నీతి చెప్పడం, అందరి తప్పొప్పుల్ని ఒకేలా సరిదిద్దడం చేస్తే బావుంటుంది అంటున్న భర్తని చూస్తూ సుధీరేనా అలా మాట్లాడుతున్నది? అని ఆశ్చర్యపోయింది కరుణ. ఏ విషయాన్నైనా మనిషి తనకి తానుగా తెలుసుకోవటమే మంచిది. ఒకనాడు కాకపోతే ఒకడానన్నా ఇలాంటి వాళ్ళ మనసుకి సూటిగా దెబ్బ తగులుతుంది. అంతరాత్మ ఆలోచింపజేస్తుంది. అప్పుడే జ్ఞానం వస్తుంది. ఒకరు చెప్పింది వక్రంగా ఆలోచించేవారి కళ్ళు ఏదో ఒక రోజు ఇలాగే తెరుచుకుంటాయి అనుకుంది కరుణ. ఇలా స్వానుభవం నేర్పిన పాఠం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.